వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాయదుర్గంలోని గోవిందవాడలో 1325 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న కొత్త విద్యుత్ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హులికెరలో S144 కొత్త బ్లడ్ ఉత్పత్తి లైన్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యుత్ పారిశ్రామిక రంగాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్, మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు, అలాగే కొన్ని కంపెనీల శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఏంటి లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలాంటి సత్ఫలితాలను ఇస్తున్నాయి? విజయ్. రవి, ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ రోజు మంత్రి నారా లోకేష్ అయితే పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కన్నేకల్ క్రాస్ లో 1300 మెగావాట్ల పవన్ విద్యుత్ అదేసి సుజలాన్ కంపెనీ ఏర్పాటు చేసిన 1300 మెగావాట్ల పవన్ విద్యుత్ కేంద్రాన్ని అయితే ప్రారంభించున్నారు. అయితే మొదటగా ఈ రోజు నారా లోకేష్ బళ్ళారి సమీపంలోని విజయనగర జిందాల్ విమానాశ్రయానికి 9 గంటల 30 నిమిషాలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 9 గంటల 40 నిమిషాలకు రోడ్డు మార్గంలో బయలుదేరి అక్కడి నుంచి కూలహుంతి అనే గ్రామానికి చేరుకొని అక్కడ సుజలాన్ కంపెనీ ఏర్పాటు చేసిన బ్లేడ్ స్టాక్ అయితే పరిశీలించున్నారు. ఆ తర్వాత 12 గంటలకి కనికల్ చేరుకొని అక్కడ 1300 మెగావాట్ల పవన విద్యుత్ అయితే ఏర్పాటు అయితే ఈ రోజు చేయడం. అంతేకాకుండా దాదాపు పారిశ్రామిక వాడగా అభివృద్ధి రోజు దినదినానికి అభివృద్ధి చెందుతున్న అనంతపురం జిల్లాలో లోకేష్ ఈ రోజు ఈ కంపెనీలు శంకుస్థాపన చేయడం అంటే ముఖ్యంగా శుభపరిణామాలు చెప్పొచ్చు. అలాగే ఈ రోజు దాదాపు 12 గంటలకి శాంతినగర్ లోని చంద్రబాబు నాయుడు పార్కు దగ్గర జిల్లా నేతలు అయితే లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ దాదాపు అయితే సభ కూడా జరగనుంది. అయితే 12 గంటల నుంచి కనేకల్ క్రాస్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం ముగించుకొని 2 గంటల 15 నిమిషాల నుంచి నల్లంపల్లి సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి అయితే హాజరుగా ఉన్నారు. ముఖ్యంగా లోకల్ ఎలక్షన్ లో అయితే పురపాలక పోరుకు అయితే సిద్ధం కావాలని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు చెప్పడంతో అయితే ఈ రోజు నారా లోకేష్ పర్యటన కూడా అంతే సంతరించుకుంటారు. 3 గంటల పాటు అయితే కార్యకర్తలతోనూ ముఖ్య నేతలతోనూ సమావేశంగా అన్నాడు. అలాగే జిల్లాకు పారిశ్రామికంగా ఇటువంటి అభివృద్ధి చెందాలి, ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది అయితే కార్యకర్తలు కూడా దిశానిర్దేశం అయితే చేయనున్నాడు. అయితే వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి పార్టీలు ఘన విజయం సాధించే విధంగా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నాడు. అయితే నారా లోకేష్ ఆ తర్వాత దాదాపు 5 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 5 గంటల 30 నిమిషాల నుంచి మరి జిందాల్ విమానాశ్రయం చెరువును అక్కడి నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్నాడు నారా లోకేష్. రవి. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.